నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 97వ శ్లోకం అండి. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమనిస్సీమమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమనిస్సీమమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ పరబ్రహ్మరాణి, వేదాంతవేత్తలు నిన్ను సరస్వతీదేవిగాను, హరిపత్నియగు శ్రీ మహాలక్ష్మిగాను, శివపత్నియగు పార్వతీదేవిగాను వర్ణిస్తున్నారు. నువ్వు ఆ ముగ్గురిని అధిగమించిన దానవై పొందరాని అంతులేని అపార మహిమా సమన్వితమై మహామాయా ప్రకృతినివిగా పరబ్రహ్మ పట్టవు రాణివై విశ్వాన్ని పరిభ్రమింపచేస్తున్నావు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.